హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అపురూప అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. రాయలకు రొట్టెలు బల్ల మీద పెట్టింది రూప. అతను కూర్చుని రూపను పిలిచాడు. ఉదయం రొట్టెలు తింటే ఇక నాకు ఈ తలుపులు సరిపోవు అన్నది. మరి నాకు సరిపోతున్నాయి కదా అన్నాడు. మీరు రొట్టెలు తింటారు, అంత శ్రమ చేస్తారండి, నాకు అరిగేదెలా చెప్పండి అంటుండగానే పనికుర్రాడు మల్లేశ పరుగు పరుగున వచ్చాడు. అమ్మా, మన ఇంటికి ఎవరో వస్తున్నారు అన్నాడు కంగారుగా. రూప ఎవరై ఉంటారా అని బయటకు వచ్చింది. సిగరెట్టు కాలుస్తూ ఆ పరిసరాలను చూస్తూ నిలబడ్డాడు హరికృష్ణ. రూప ఒక్క క్షణం ఆలోచించింది. వివాహం అయ్యాక అయినా శర్మిష్ఠ అతను వస్తారని ఆశించింది. అతను రాలేదు. ఈ రోజైనా వచ్చాడంటే ఏదో ప్రత్యేకమైన కారణం ఉంది అనుకుంది. తలుపులో బొమ్మల, శాంతి దూతల, గంభీరమైన సముద్రంలా నిలబడిన రూపను చూడగానే హరి హృదయం విహంగమైంది. రూపా అన్నాడు. ఆ గొంతులో ఆరాధన, అనురాగం పోటీ పడ్డాయి. రా హరి, వారు ఉన్నారు అన్నది నవ్వుతూ. ఆ వారు అన్న మాట అతని హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసింది. సిగరెట్టు కాలి కింద వేసి కసిగా నలిపివేశాడు. ఈ పరదాలన్నీ అమ్మమ్మగారు కొన్నారనుకుంటాను అన్నాడు. అవును హరి, ఆ ఇంటికి తాళం పడ్డది. ఊరికే పాడవటం ఎందుకని తెచ్చాను అన్నది కుర్చీ చూపిస్తూ. మంచి పని చేశావు. అవి కొనాలన్నా మీలాంటి వారి వల్ల అయ్యేవనా అన్నాడు. రూప హృదయంలో గుణపం దిగబడింది. మీ వారేరి, అంట్లు తోమిస్తున్నావా ఏం పకపకా నవ్వాడు. తనను అవమానించడానికే వచ్చాడని అర్థమైంది. అమెరికాలో అదే పని చేసి మీలాంటి విద్యార్థులు పొట్టపోసుకుంటారట కదా అన్నది తను స్పోర్టివ్గా తీసుకుంటూ. రూప అంత త్వరగా జవాబు ఇస్తుందని భావించని హరి తెల్లబోయినట్లు చూశాడు. ఎవరు రూప? రాయలు అడిగాడు. రా హరి ఆహ్వానించింది. అతనికి ఫలహారాలు పెట్టబోయింది. అతను అంగీకరించలేదు. నాకీ రొట్టెలు అలవాట్లేదు రూపా అన్నాడు. టీ కాఫీ తీసుకుంటావా అన్నది మర్యాదకు. రాయలు కూడా నవ్వుతూ మర్యాద చేశాడు. ఈ బల్ల కూడా బంగళాలోదే అనుకుంటాను అన్నాడు కూర్చోకుండానే. రాయలు ఒక్కసారి తలెత్తి అవునన్నట్లు తలాడించాడు. అవును హరి, ఈ బల్ల, హాల్లో ఉన్న మంచం, నా పుస్తకాల బీరువా, బట్టల బీరువా అన్నీ మా ఇంట్లోవే ఏం అన్నది కాస్త రోషంగా. చూడు రూపా, నిన్ను అవి ఇవ్వమని అడగడానికి రాలేదు. నీకు శర్మిష్ఠకు చెందిన వస్తువులు ఒక్కదానివే వాడుకోవడం వింతగా ఉంది. అఫ్కోర్స్ నేను తలుచుకుంటే నిమిషంలో కొనగలను. అసలు అవి ఎవరు తీశారో తెలియాలి కదా అన్నాడు నిదానంగా. రూప చేతిలో ఉన్న చెంబు అతని ముఖాన విసిరి కొడదామన్నంత కోపం ముంచుకు వచ్చింది. కానీ నిగ్రహించుకుంది. చూడు హరి, ఇలా సూటుపోటి మాటలెందుకు? నేను తెచ్చిన సామాన్లకు 10 రెట్లు వదిలేశాను మృదువుగా చెప్పింది. ఆ సామాను కొట్టులో నేను ప్రాక్టీసు పెట్టాలా? ఈ బిల్డింగ్ ఇచ్చే కన్నా ముందు నా అనుమతి కోరారా వెటకారంగా అడిగాడు. అప్పటికి నీకు మాకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. శర్మిష్ఠను అడిగాను. అదీ కాక బంగళా ఖాళీగా ఉంటే గబ్బిలాలు కూర్చుంటాయి అన్నది తీక్షణంగా. శర్మిష్ఠ చిన్నపిల్ల, తనకేం తెలియదు. ఇదిగో నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది అన్నాడు కాగితాలు చూపుతూ. రాయలు చెయ్యి కడుక్కుని వచ్చాడు. అతనికి పాలు ఇచ్చింది. డాక్టర్ గారికి కూడా ఇవ్వు అన్నాడు. వారికి పల్లెటూరు పాలు నచ్చుతాయో లేదో మరి అన్నది నవ్వటానికి ప్రయత్నిస్తూ. ఇవ్వటం మన ధర్మం, తీసుకోవడం మానేయడం వారిష్టం అన్నాడు రాయలు. రాయలు గారు, ఇన్ని ధర్మపన్నాగాలు చెప్పే మీరు చేసేవి అన్నీ అధర్మం పనులేనా? ఇద్దరి అక్క చెల్లెళ్లకు చెందిన బంగళాను ఒక్కరు తమ స్వార్థం కోసం వినియోగించుకోవడం ధర్మమా అన్నాడు నిర్లక్ష్యంగా తల ఎగరవేసి. ధర్మకార్యం కోసం బంగళా ఇవ్వడం అర్థం లేకుండా అధర్మం అంటే నేనేం చెప్పగలను అన్నాడు బాధగా రాయలు. ధర్మకార్యమా? పక్కున నవ్వాడు హరికృష్ణ. రూపకు కంపరంగా ఉన్న తమాయించుకుంది. మీరు మిషనరీ దగ్గర డబ్బు తీసుకున్న సంగతి నాకు తెలియదనుకోకండి.
ఊరంతా అమాయకులు కావచ్చు గాని నేను కాను అన్నాడు కోపంగా. నిన్ను అమాయకుడనే మూర్ఖులం కాము హరికృష్ణ గారు. మీరు ఫస్ట్ క్లాస్లో పాసైన సంగతి మా వారికి తెలియకపోయినా నాకు బాగా తెలుసు. మేము డబ్బు తీసుకున్నట్లు నిరూపించగలవా? ఈసారి రూపకంఠంలో కరుకుదనం కరకరలాడింది. లంచాలు తీసుకునేవాడు నిరూపణ కందేలా తీసుకోడని నాకు బాగా తెలుసు రూపాదేవి. ఇప్పుడు నన్ను ఈ ఊళ్ళో ఉండి ప్రాక్టీస్ చేయమంటారా వెళ్ళిపోమ్మంటారా? అది చెప్పండి మొదట అన్నాడు రోషంగా కుర్చీలో నుంచి లేచి. నా ఇష్టప్రకారం నడుచుకుంటారా? కాదు, ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టి టైగర్ ఇంద్రమ్మ నుండి రుణ విముక్తుని కావాలని అన్నాడు. అయితే అమెరికన్ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడుతాను. మీరక్కడ చేరిపోండి అన్నది. అదేం లాభం లేదు. నేను ఎవరి చేతి కింద బానిసలా బ్రతకడం ఇష్టం లేదు. నేను సర్జరీ స్పెషలైజ్ చేశాను. మరి ఆ బంగ్లా నాకు స్వాధీనం అయితే స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకుంటాను అన్నాడు. బంగ్లా మొత్తం కావాలా? అవును, బంగ్లాయే కాదు, ఇక్కడ బడి కూడా అవసరం. ఆ గదులు కూడా కావాలి ఇంపేషెంట్లకు ఇవ్వడానికి అన్నాడు. అదెలా సాధ్యం? అడ్డుగోడ కట్టడానికి, బంగ్లాను బాగు చేయడానికి వాళ్ళు బోలెడు ఖర్చు పెట్టారు అన్నది. అది సాధ్యమో అసాధ్యమో నాకు తెలీదు. నాకు వారం రోజులలో బంగ్లా స్వాధీనం చెయ్యాలి. నా భార్య కూడా డాక్టరే. ఇద్దరం దాన్ని నడుపుకుంటాం. లేదంటే కోర్టు ద్వారా తీసుకుంటాము అన్నాడు బయటకి వెళ్తూ. హరి ఆశ్చర్యంగా పిలిచింది. నా పేరు డాక్టర్ హరికృష్ణ. నేను చెప్పేది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు బయట అడుగు పెడుతూ. ఆ బంగ్లా శర్మిష్ట ఒక్కదానిదే కాదు, నాకు భాగం ఉంది. నువ్వు గత 5-6 ఏళ్లుగా బడి పెట్టుకుని సంపాదించుకున్నావు. ఈ 5-6 ఏళ్ళు మేము వాడుకుని ఆ తర్వాత ధర కట్టి డబ్బు మీ ముఖాన పారేస్తాం అని చరచరా వెళ్ళిపోయాడు. రూప రాతిబొమ్మలా మాటలు రానట్టు నిలబడిపోయింది. రూపా! రాయలు పిలిచాడు. ఏమండీ? అతని చేతుల్లో ముఖం దాచుకుంది. ఇవన్నీ మన జీవితానికి పరీక్షలు రూపా, అధైర్యపడితే ఎలా? ఓదార్పుగా ఆమె వీపు నిమిరాడు. వెంటనే మనము కేశవరావు గారిని కలుసుకోవాలండి అన్నది. నిజమే, కలుసుకుందాం. కానీ అతని మాట హరికృష్ణ వింటాడని అనుకోను. ప్రయత్నలోపం ఎందుకు అన్నాడు. అరగంటలో ప్రయాణమయ్యి ఇద్దరూ కేశవరావు దగ్గరకు వెళ్లారు. వారు చెప్పిన విషయం విని ఆయన ఆశ్చర్యపోయాడు. నిజమా రూపా? హరి ఇలా అన్నాడా? ఆయన ఆలోచనలో పడ్డాడు. అక్కడ భోజనాలు చేశాక ఆయన వెళ్ళి హరికృష్ణతో మాట్లాడి వచ్చాడు. లాభం లేదు రూపా, వాడికి మతిపోయింది. కోర్టుకు వెళ్తాడట. వెళ్ళని అన్నారాయన కోపంగా. అతన్ని అమాయకుడిగా తీసివేయడానికి వీల్లేదంకుల్. అతను అన్నమాట న్యాయరీత్యా నిజమే కదా అన్నది రూప. మనము న్యాయాన్ని తలక్రిందులు చేయవచ్చునమ్మా, నువ్వేం దిగులు పెట్టుకోకు అన్నారాయన కోపంగా. రూప ఆలోచిస్తూ కూర్చుంది. సాయంత్రం కాఫీ తాగి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. రూపకు తెలుసు, తను వెళ్ళి కన్నీటితో ప్రాధేయపడితే అతను కరిగిపోతాడు. కానీ తను నటించగలదా? తననే ప్రాణంగా చూసే భర్తకు అన్యాయం చేయగలదా? రాత్రికి అన్యమనస్కంగా వంట పూర్తి చేసిందామె. రాయలు భోజనం చేయడానికి కూర్చున్నాడు. అతను మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని ముఖం చిట్లించి ఆ ముద్ద బయట ఊసి వచ్చాడు. రూపా, నువ్వురా అన్నాడు. ఆమె వచ్చి వడ్డించుకునే వరకు అలాగే అన్నం కెలుగుతూ కూర్చున్నాడు. వచ్చి తను వడ్డించుకుంది. ఆమె మరో మాట లేకుండా అన్నం ముద్దలు తిని నీళ్లు త్రాగడం చూస్తే ఆమె మానసిక స్థితి అర్థమైంది. ఉప్పు 2 సార్లో 3 సార్లో వేసి ఉంటుంది. అతనికి అర్థమైంది. తను ఏదో నిర్ణయించకపోతే రూప పిచ్చిది కావటం ఖాయం. రూపా, అతను పంతంతో అడుగుతున్నాడు. ఇలాగే బంగళా స్వాధీనం చేద్దాం అన్నాడు రాయలు. మీకు మతిపోయిందా? ఉలిక్కిపడ్డట్టు చూశాడు. నువ్వు నాకు దూరం అయితే తప్ప నా మతి నా దగ్గరే ఉంటుందోయ్. మీ బంగళా అంత పెద్దది కాకపోయినా మన ఇల్లు పెద్దదే. వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా ఇద్దాం. ఇది ధర్మం అధర్మం అంటూ వాదించే సమయం కాదు అన్నాడాయన. మరి మనమెక్కడ ఉందాం అన్నది దిగులుగా. మనం పొలం దగ్గర చిన్న ఇల్లుంది, అది మనకు సరిపోతుంది అన్నాడు. ఏమండి, మీరు నిజంగా అంటున్నారా? అవును రూపా, మనకు మాయ కప్పుతున్న కళ్ళే ఉన్నాయి. ఈ ఊళ్ళో సగం మంది బాధపడేది సరైన వైద్య సదుపాయం విద్యా సదుపాయం లేకనే.
అన్ని ఊళ్లకు చేయకపోయినా నా ఊరికి చేశానన్న తృప్తి అయినా మిగలని అన్నాడు. రూప మాటలు రానట్లు ఉండిపోయింది. ఆమె కళ్ళ ముందు స్త్రీలోలుడైన వేమన, నిర్దాక్షిణ్యంగా వేటాడే వాల్మీకి, రక్తమడుగులు ప్రవహింపచేసిన అశోకుడు మెదిలారు. ఏమిటలా చూస్తావు? నీకే ఆ పొలాల దగ్గర తోచదేమో. ఇది వరకు ప్లేగు క్యాంపులు వేసేవారు రూపా, ఇప్పుడు అలాగే అనుకుందాం అన్నాడు. మీరున్న చోటు నాకు మేడ, నందనవనం అని చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయింది. అలాగే రోడ్డు పక్కనున్న పొలం కావాలట. అది అమ్మేస్తే కాంపన్సేషన్ ఇద్దాం. లారీలో పెద్ద లాభాలు లేవు. అదైనా అమ్ముతాను అన్నాడు. వద్దండి, వద్దు నా మూలంగా. ఆమె కళ్ళు నిండుకున్నాయి. నీది నాది అనే భేదం వద్దు. నీ నవ్వు నాకు స్ఫూర్తినిస్తుందని మర్చిపోకు అన్నాడు. ఆమె జవాబుగా అతని భుజంపై తలవాల్చింది. అతనికి తెచ్చిన సామాన్లన్నీ పంపించు. అలాగే అన్నది దూరం జరుగుతూ. 1 గంటలో వస్తాను, నువ్వు సామాన్లు ప్యాక్ చెయ్యి అని అతను వెళ్ళిపోయాడు. రూప అలాగే నిలబడిపోయింది. పొలం దగ్గర ఇంట్లో కాపురం గమ్మత్తుగా, కొత్తగా ఉంది. ఆ ప్రశాంతత, నిర్మలమైన వాతావరణం చూస్తే హాయిగా ఉంది. రాయలు రాత్రిళ్ళు ఆలస్యంగా వచ్చినప్పుడు మాత్రం బితుకు బితుకుమంటూ కూర్చుంటుంది. రాయలు ఇంటి వెనక ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసి బడి కోసం ఇచ్చాడు. రూపకు రోజు 1 మైలు నడవడం అవుతుంది. లారీ కూడా అమ్మి బ్యాంక్ లోను పోను మిగతాది బడికి ఇచ్చేశాడు. అయినా ఆమె శ్రమగా భావించడం లేదు. అన్నీ పోయాయని బాధ లేదు. 4 గంటలకు ఇంటికి వచ్చి అలసటగా మంచంపై వాలిపోయింది. వీరయ్య వచ్చి చెప్పాడు రాయలు రమ్మన్న వార్త. రూపమ్మా, మీ పొలం దగ్గర కుప్ప కొడుతున్నారమ్మా. అయ్యగారు నిన్ను రమ్మన్నారు అన్నాడు. లేచి మంచినీళ్లు త్రాగింది. చెప్పులేసుకుని బయలుదేరింది. తమకున్న మంచి పొలాలన్నీ పోయాయి. టైగర్ ఇంద్రమ్మదే మిగిలింది. అది జాగ్రత్తగా చేసుకుంటే తప్ప తమకు గిట్టుబాటు కాదు. సగం దూరం వచ్చాక గుర్తుకు వచ్చింది భర్తకు టీ తీసుకురాలేదని. వీరయ్యను వెనక్కు పంపింది. ఆమె పొలం దగ్గరకొచ్చేసరికి అక్కడ టీవీగా నిల్చున్నాడు హరికృష్ణ. కొద్ది దూరంలో రాయలు నిల్చున్నాడు. వారి వాలకం చూస్తే ఇద్దరూ ఏదో తీవ్రంగా వాదించుకున్నారని అర్థమైపోయింది. ఒకరిని ఒకరు అంచనా వేయాలన్నట్లు చూసుకుంటున్నారు. దూరంగా నిలబడ్డ కూలీలు, జీతగాళ్ళు వింత చూస్తున్నారు. ఏమిటండి? రూప ఆదుర్దాగా అడిగింది. ఏం లేదు రూపా, మనం ఈ పొలం దక్కించుకోవాలని చూశాం కదూ. ఆ అన్యాయం తెలిసి హరికృష్ణ గారు తన హక్కు అడుగుతున్నారు అంతే అన్నాడు. ఓహో, రూపాదేవి గారా? మీ గౌరవనీయులైన భర్తగారు, ఈ ఊరి సర్పంచ్ గారు డబ్బిచ్చి ఈ పొలం కొన్నారట. ఆ డబ్బు టైగర్ ఇంద్రమ్మ గారు దయ్యం అయి వచ్చి తీసుకున్నారా అని అడిగితే జవాబు చెప్పలేకపోతున్నారు అన్నాడు వెటకారంగా. ఆ డబ్బు లెక్క నేను చెబుతాను డాక్టర్ గారు. ఇక్కడ కాదు, ఇంటికి రండి అన్నది రూప. రూపాదేవి, నీ వగలకు సొగసులకు ఒకప్పుడు మోసపోయాను, కానీ ఇప్పుడు కాదు. అతని మాట పూర్తి కాకముందే రాయలు చెయ్యి గాల్లోకి లేచింది. బలంగా హరికృష్ణ చెంపను తాకేదే, కానీ మెరుపులా రూప పట్టుకుంది. ఏమిటండి, అందరూ ఇటే చూస్తున్నారు. నువ్వుండు రూపా. మిస్టర్ హరికృష్ణ, మీకేం కావాలో సూటిగా చెప్పండి, అంతేగాని అవాకులు చవాకులు విసరొద్దు అన్నాడు. ఈ బావి 3 సంవత్సరాలు నువ్వు చేసుకుని ఫలితం అనుభవించావు. మరో 3 సంవత్సరాలు నేను చేసుకుంటాను. ఇట్ ఈజ్ వెరీ సింపుల్ అన్నాడు. ఓకే, అలాగే. ఈ పంట అయిపోగానే మీ స్వాధీనం చేస్తాను అన్నాడు కోపం పళ్ళబిగున అణుచుకుంటూ. బాబూ, వెంకన్న ఏదో అనబోయాడు. వెంకన్న, మొగుడి సొమ్ము తిని ప్రియుడు పాట పాడతారని నీలాంటి వారిని చూసే అన్నారు. నీ హద్దుల్లో నువ్వుండు హరికృష్ణ కసిరాడు. అలాగే బాబు. కళ్ళనీరు ఒత్తుకుంటూ వెంకన్న వెళ్ళిపోయాడు. రూపకు హరికృష్ణను ఎన్నో అడగాలని ఉంది. కానీ అతను సవ్యంగా జవాబు ఇవ్వకపోతే పరిస్థితి ముదురుతుంది. రాయలు చెయ్యి ఎత్తాడంటే దానికి తిరుగుండదు. ఏమిట్రా తమాషాలు చూస్తారు? కానివ్వండి, చీకటి పడింది అన్నాడు రాయలు ఏం జరగనట్టే. మంచిది దొరా. అందరూ కాళ్లకు చక్రాలు అమర్చినట్లు పనిచేయడం ప్రారంభించారు. ఒక్క క్షణం వారిని చూసి ముందుకు నడిచాడు హరికృష్ణ. రూపా, నీవు కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడే రోజు తప్పక వస్తుంది. నన్ను పోగొట్టుకుని నష్టపోయిందేమిటో తెలిసేలా చేస్తాను
అనుకున్నాడు అతను. వీరయ్య టీ ఫ్లాస్క్ తెచ్చాడు. గడ్డివామి దగ్గర కూర్చున్న భర్తకు టీ ఇచ్చింది. నువ్వు త్రాగినట్లేవు అన్నాడు ఫ్లాస్క్ మూతలోకి టీ వంచి ఇస్తూ. వీరయ్య కుప్పకొట్టే దగ్గరకు వెళ్ళాడు. పక్కనే కూర్చుని టీ త్రాగింది. మీరు తొందరపడి పొలం స్వాధీనం చేస్తానన్నారు. అసలు అప్పులు ఎందుకు చేశామో అడిగేదాన్ని అన్నది రోషంగా. రూపా, అతను వినిపించుకునే స్థితిలో ఉన్నాడా? నోరు జారిన మాటలు మళ్ళీ రావు కదా అన్నాడు. అతను కావాలనే మాట్లాడుతున్నాడు. అందుకే సరే అన్నాను. ఆ పొలానికి నా డబ్బు కట్టానన్నా అతను వినిపించుకోడు. శర్మిష్ఠ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి చాలా ఇబ్బంది పెట్టింది అన్నాడు ఒక్కొక్క గ్రుక్క టీ త్రాగుతూ. దానికి విషయాలు తెలియవు, ఉత్తరం రాయనా అన్నది. ఆ పని మాత్రం చెయ్యకు. అమ్మాయికి అప్పుడే చదువా సంసారమా అన్న ధ్యాస ఉండి ఉంటుంది. మళ్ళీ నువ్వు కొత్త సమస్య ఆమెకు తెలియచేయడం భావ్యం కాదు అన్నాడు. రూప ఆలోచిస్తూ కూర్చుంది. మనిషికి తనకు కావలసినంతే ఉండాలేమో. ఏమాత్రం ఎక్కువ ఉన్నా ఇతరుల దృష్టిలో పడతాడు. తన తాత ఎవరిని అన్యాయం చేయలేదు. అహోరాత్రులు శ్రమపడి సంపాదించిన డబ్బు ఎందుకు ఉపయోగపడింది? 2 కొడుకుల ప్రాణాల్ని బలిగొన్నది. మనిషికి ఉంటే బలం, పశువుకు తింటే బలం అంటారు. తమకున్న డబ్బు ఆస్తి ఏమాత్రం బలం చేకూర్చింది? ఏముందని అంత ఉత్సాహంగా ఆ కూలీలు పనిచేస్తున్నారు? వారి ఆనందం చూస్తే మతిపోయింది. వాళ్లకు రేపు అన్న ఆధారం లేనేలేదు. మనకు వేదాంతం చెప్పారు గాని సరైన పద్ధతిలో అవగాహన చేయలేదు. రూపా, దాని గురించి ఆలోచించకు. ఎప్పుడూ మనకన్నా తక్కువ వారి వైపు చూడు, స్వాంతన పొందుతావు అన్నాడు. ఆమె విప్పారిన నేత్రాలతో చూసింది. చుట్టూ మనుషులున్నారని ఊరుకుంది కానీ అతనికి అతి తీయగా అపురూపమైన అనుభూతి అందించేది. ఆనాడు ఏయ్, నా ఇంట్లో నీలాంటి నమ్మకమైన మనిషి కావాలన్న రాయలకు ఈనాడు రూపా అని తీయగా పిలుస్తున్న రాయలకు పోలికే లేదు. అతను లేస్తూ ఆమె బొగ్గ మీద చిటికె వేశాడు. ఏమిటి మాటామంతి లేకుండా చూస్తూ ఉండిపోయావు? తన ఆలోచనలు చెప్పింది. రూపా, నేను ఆనాడు ఈనాడు ఒట్టి మట్టి బొమ్మనే. ఆనాడు జీవం పోసింది నీవే, ఈనాడు స్ఫూర్తివి నీవే. ఆడదాని హృదయం అమృతానికి హాలాహలానికి ఆలవలం. అమృత భాండం బయటపడిన ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది అన్నాడు ముందుకు 4 అడుగులు వేసి. కవిత్వం వచ్చేస్తుందే నవ్వి తనూ లేచింది. కావ్యనాయికలా ముందు నువ్వుంటే రాకేం చేస్తుంది? నువ్వు వెళ్ళిపోతావా అన్నాడు. వెళ్ళి వంట చేస్తాను, మీరు త్వరగా వచ్చెయ్యండి అన్నది. ఆమె ఫ్లాస్క్ తీసుకుని ఇంటి ముఖం పట్టింది. పొలం పోతుందన్న విచారం కంటే భర్తలోని మార్పు ఆలోచన ఆమెకు ఊపేస్తున్నాయి. ఆనందంతో ఇంటికి వచ్చి వంట ప్రారంభించింది. ఆ చిన్న పర్ణశాలలా ఉన్న ఇంటికి బావి నుండి వైర్ లాగి లైట్ పెట్టాడు రాయలు. ఆ ఇంట్లో ఒక మూలకు మంచాలు, ఒక మూలకు రాయలు కూర్చోవడానికి కుర్చీలు వేసుకున్నాడు. మరో మూలకు చిన్న జాజి చెక్కల డైనింగ్ టేబుల్ ఉంది. 4వ మూలకు కట్టెల పొయ్యి అందంగా అలికి ముగ్గు పెట్టుకుంది. ఆనందం బ్యాంక్ బ్యాలెన్స్లో, ఆస్తిపాస్తుల్లో వెతుక్కుంటే దొరకదు. వెతుక్కునేవారు మనుషులు కారేమో. ఒక్కసారి తనింటిని 4 మూలలా చూసుకుని పని ప్రారంభించింది. వడ్ల బండ్లు ముందు రాగా రాత్రి 10 గంటలకు వచ్చాడు రాయలు. ఒక మూలకు సంచులు వేసి భోజనాలు చేసి పడుకునేసరికి రాత్రి 12 గంటలు దాటింది. మర్నాడు ఉదయం లేవగానే ఇంటి ముందు వెంకన్న కూర్చున్నాడు. ఏమిటి వెంకన్న? ఆదుర్దాగా అడిగింది రూప. నేనక్కడ ఈ అన్యాయాలు చూస్తూ ఉండలేనమ్మా అన్నాడు దిగులుగా. ఏమైందన్నట్లు చూపులతోనే ప్రశ్నించింది. ఏమైందని తిన్నగా అడుగుతున్నావా రూపమ్మ? అతను నిన్ను వీధుల్లో తిరుగుతుంటే చూసి సంతోషిస్తాడట. మీ బడి కమిటీ మెంబర్లను పిలిచి ఆ బడి అక్కడే ఉండనియ్యండి. అది మామల పేరున పెట్టింది. దాని అభివృద్ధి చేయాలంటే నాకు ఆత్మీయులైన వారుండవద్దు. వారిని నేనేం అనలేను అంటూ మీ ప్రమేయం ఉండరాదని సూచించాడమ్మా అన్నాడు వెంకన్న. వాళ్ళేమన్నారు? వాళ్లకు మంచి చెడ్డలు అవసరం లేదమ్మా, డబ్బు హోదా కావాలి. ఒప్పుకున్నారు. అన్యాయంగా అయ్యగారు కట్టించిన గదులుండిపోయాయి అన్నాడు కోపంగా.
"ఉమ్" అన్నది ఎటో చూస్తూ. "ఆ ఇంట్లో ఎలా ఉంటానమ్మా? అసలాయనకు బడిలో కలగజేసుకునే అధికారం ఏముంది?" కోపంగా పైపంచ దులిపేశాడు. రూప అతన్నే చూస్తుంది. పైగా ఏం మాట్లాడినా మగడి సొమ్ము మగడి సొమ్ము తింటూ అంటుంటాడు. తల కొట్టేసినట్టుంది. "ఆ రోజు మీరు ఊ అనకపోతే అయ్యగారు ఎక్కడ ఉండేవారు? అసలా జ్ఞానం ఉందా?" రోషంగా అడిగాడు. "వెంకన్న, శర్మిష్ఠ చదువు అయ్యే వరకు హరి కొట్టినా తిట్టినా నువ్వు అక్కడే ఉండాలి. అతను ఒంటరిగా ఉంటే దురలవాట్లు అబ్బుతాయి. అతనికి లేకపోయినా చుట్టూ చేరిన వారు ఆ అలవాట్లు చేస్తారు" అన్నది నచ్చచెప్పే ధోరణిలో. "ఆయనకు నేను లెక్క అడ్డమా?" ఆ త్రాష్టుడు జగదీష్ వచ్చి ఉన్నవీ లేనివీ మాట్లాడుతుంటాడు. తుపుక్కున ఊశాడు. ఆ ఊపును బట్టి వెంకన్న ఆంతర్యం ఊహించగలిగింది. "మనకిష్టమైనా కష్టమైనా తప్పదు వెంకన్నా. మమ్మల్ని పెంచావు. మా మంచి చెడ్డలు చూడాలి. నువ్వక్కడుంటే కాస్తైనా భయం. శర్మిష్ఠ వచ్చేవరకు తప్పదు." "ఉహుం, నేనుండనమ్మా. ఏ పొలంకాడ కాపలా ఉన్నా పొట్టకింత కూడు కట్టుకోవడానికి బట్టా ఇస్తారు" అన్నాడు తల విదిలించి. "అవున్లే, కన్నవారైతే తప్పదు అనుకుంటారు. నువ్వు పెంచినవాడివి కదా. మేం ఎలా పోతే నీకేమిటి?" అన్నది నిష్ఠూరంగా. రూపమ్మ దెబ్బతిన్నట్టు చూశాడు. "వెళ్ళు వెంకన్నా, పొలం కాపలా ఉండు. నా చేతిలో డబ్బున్నప్పుడు నాకు చేతనైనదేదో చేయిస్తాను" అన్నది ఆవేదనగా. "అంటే మీ ఉద్దేశంలో నేను కూలీ కుక్కననేగా?" వెంకన్న రోషంగా అడిగాడు. "వెంకన్నా, మీ అమ్మాయిగారు తొందరపడ్డారు. నీవు అలా మాట్లాడితే ఎలా? రూప చెప్పినట్లు మరి కొన్నాళ్ళు ఓపిక పట్టు." అప్పుడే వచ్చిన రాయలు నచ్చచెప్పాడు. "మీరూ అదే మాట అంటారా బాబూ?" ధీరంగా అడిగాడు వెంకన్న. "మనందరికీ శర్మిష్ఠ ఒక్కర్తే కదా. మాకు పిల్లలు పుడతారన్న నమ్మకం లేదు. ఆమె మాకు కూతురైనా మరదలైనా మా బ్రతుకులకు గమ్యం" అన్నాడు నిట్టూరుస్తూ. "బాబూ!" వెంకన్న విచలిత కంఠంతో పిలిచాడు. "అవును వెంకన్నా, నాకు 20 ఏళ్ళు. నాకు 20 ఏళ్లకే పెళ్ళయితే శర్మిష్ఠంత కూతురుండేది. మన పాలబ్బాయి నాకంటే నెల చిన్నవాడు. అప్పుడే తాతయ్యాడు" అన్నాడు నవ్వుతూ. "మంచిది బాబూ. ఆ ఉప్పు తిని పెరిగిన శరీరం ఆ ఇంటికే అంకితం కానీ" అన్నాడు. రూప ఇద్దరికీ టీ ఇచ్చింది. త్రాగి వెంకన్న వెళ్ళిపోయాడు. రాయలకు ఇంద్రమ్మ పొలం వదిలేస్తే మిగిలింది తన ఇల్లు, 2 ఎకరాల వరి పొలం. ఆ క్రిందే ఉన్న పోరంబోకు 4 ఎకరాలు. నిజానికి అతని తండ్రి సంపాదించిన దానికంటే వాళ్ళ పొలం వీళ్ళ పొలం అన్యాయంగా తన చేతిలో ఉంచుకుందే ఎక్కువ. అందుకే రాయలకు ఏం మిగలలేదు. రూప సహచర్యంలో తృప్తికి అర్థం తెలుసుకున్న రాయలు ఎవరి పొలాలు వారికి వదిలాడు. రాయలు టీ గ్లాసు కింద పెట్టి బొమ్మలా నిలబడ్డ రూప భుజం తట్టాడు. "ఏమిటి? నాకు తిండి పెట్టేది ఉందా లేదా? నేను మర్చిపోయాను రండి. మీకు పిల్లలంటే ఇంత అభిమానం అని తెలియదులేండి. నీకు మాత్రం లేదా?" ఆమె ముక్కుపట్టి ఊపాడు. ఇద్దరూ ఉదాసీనంగా మారిపోయారు. తమ జీవితం ఇలా మూడుబారి పోవాల్సిందేనా? సుక్షేత్రం అయ్యే అవకాశం లేదా? మరొక్కసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుంటే బావుంటుంది అన్నది. అతనికి ఇష్టం ఉండదని తెలిసి కూడా. "పోదు, ఇప్పుడేం మునిగిపోయిందని? రేపు శర్మిష్ఠకు పిల్లలు పుడితే పెంచేది మనమేగా. తీరిక ఉంటుందా?" అన్నాడు నవ్వుతూ. ఎంత అందమైన ఊహ! కానీ హరికృష్ణ తమ నీడ కూడా పడనీయడని బాగా తెలుసు. గాఢంగా నిట్టూర్చి లోపలకు వెళ్ళిపోయింది. రాయలు ఎవరో రావడంతో బయటకు వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.